అవా నీకు క్వశ్చన్ అడుగుతా చెప్తావా? అడుగు. బ్రహ్మచారికి పెళ్ళైన వాడికి తేడా ఏంటి? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు, పెళ్ళైన వాడు ఏది పెడితే అది తింటాడు. బావ నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్. స్నానం చేస్తాను వేడి నీళ్ళు పెట్టినవా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండుందని ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీయాసొంటిది. అరే మామ, నిన్న స్కూల్ కి రాలేదు, చాలా మిస్ అయిపోయావురా. అవునా? అవునా పోయి నిన్న స్వయంగా ప్రిన్సిపల్ గారు వచ్చి చదివితే చంపేస్తా గ్రౌండ్ కి ఆడుకోమంటే మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఆడుకున్నాం తెలుసా? అవునా? మరి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. నిన్న స్కూల్ హాఫ్ డేనే కదా. ఏంటి నిన్న స్కూల్ హాఫ్ డేనేనా? చిచ్చి, నేను ఆప్షన్ అయిన రోజు ఏంట్రా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అసలు నిన్ను ఎందుకు ఆప్షన్ పెట్టావరా? అంటే నిన్ను మ్యాథ్స్ సార్ ఎగ్జామ్ పెడతా అన్నారుగా, అందుకనే భయం వేసి రాలేదురా. పిచ్చాడా, నిన్న అసలు మ్యాథ్స్ సారే రాలేదురా. అవునా? కానీ వాళ్ళు వచ్చారు, ఎగ్జామ్ పెడతారంట. ఏరా నిన్న నేను రాలేదని పండగ చేసుకున్నారంటగా, ఇప్పుడు పెట్టే ఎగ్జామ్ లో ఎవరైనా ఫెయిల్ అవ్వండి ఉంటుంది మీకు. ఇవాళ ఏం వెలగబెట్టా స్కూల్లో? ఫస్ట్ వచ్చాను. ఎందులోనో? క్లాస్ నుంచి బయటికి. అందులో డౌట్ లేదు. చూడండి పిల్లలు, ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టి ఇలాంటి కర్ర తీసుకొని గట్టి కొట్టి వాళ్ళని కాపాడాలి. అర్థమైందా? రే బ్యాక్ బెంచర్ పైకిలే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అయితే ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలో చెప్పు. సింపుల్ సార్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.